నమస్తే, నేను మీ సతీష్ నాయుడు. సామాజిక విద్యలో సామాజిక శాస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా లడ్డు 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 ఈ లొల్లే నడుస్తూ ఉంది. ఎక్కడ చూసుకున్నా కానీ లడ్డు గురించి టాపిక్ నడుస్తూ ఉంది. అయితే తిరుమల తిరుపతిలో మొదలైన లడ్డు అయితే తిరుపతి దేవస్థానంలో జరిగిన అపరాధం అన్ని టెంపుల్లో జరిగినాయా అన్న కోణంలో అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. మీ ఆలయాల్లో మీరు వెళ్ళి తనిఖీలు చేయండి, ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా. ఎందుకంటే పవిత్రతను కాపాడేది లడ్డు తయారీ. అక్కడే మనకు అపచారం జరిగింది. అన్ని టెంపుల్లోనూ అలాగిన స్వామివారికి నైవేద్యం ఇచ్చేది ఆ ప్రసాదంతో ఇస్తూ ఉన్నారు. దాంట్లో జంతువులు కొవ్వుతో తయారు చేస్తున్నారు. ఇదంతా అపవిత్రకు పేరు తీసుకురావడానికి అన్న విధంగా అంటే ఇది చూసుకుంటే ఒక రకంగా ఈ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇది ఉందనేసి ఒక రకంగా మనం దీని గురించి మనం చూసుకోవచ్చు. ఎందుకంటే మనం ముందు నుంచి చూసుకుంటూ ఉన్నాము. వైవి సుబ్బారెడ్డి గారిని టీడీపీ చైర్మన్గా నియమించినప్పుడు కూడా ఆయన క్రిస్టియానిటీకి సంబంధించిన వ్యక్తి. ఆయన తీసుకుని వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా నిర్మించారు. ఏంది అంతా చూస్తుంటే ఇది ఒక మన పవిత్రతను దెబ్బతీసే విధంగానే ఉంది అని అంటే కూడా చాలా ఆరోపణలు వచ్చిన సంగతులు మనం చూసుకుంటూ ఉంటున్నాము. అదే నేపథ్యంలో ఇప్పుడు అన్ని టెంపుల్లో వెళ్ళి ఏం జరుగుతుంది అక్కడ అంటే ఓన్లీ నెయ్యి గురించి అనే కాకుండా ముడి సరుకులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, దాంట్లో రాయితీ ఎలా ఉంది, దాని మీద అన్నిటి మీద విచారణ చేయాలనేసి ప్రభుత్వం ఉత్తర్వుల్లో జారీ చేసింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు అందరూ కూడాను వాళ్ళ స్థానికులు ఉన్న టెంపుల్స్లో విచారణ జరిపించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే సింహాచలం ఉత్తరాంధ్ర ప్రజలకు ఆరాధ్య దైవం. ఉత్తరాంధ్ర ఒకటే కాకుండా ఒడిశా ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి కూడాను ఎక్కడి నుంచో భక్తులు అమోఘంగా వస్తూ ఉంటారు. ఆయన దినదిన అభివృద్ధి చెందుతూ ఉన్న టెంపుల్ అది. ఈ టెంపుల్లో కూడా నెయ్యి మీద అపచారం జరిగిందన్న ఒక సమాచారంతో అక్కడ మన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు వెళ్ళడం జరిగింది. దాని మీద నిజాలు నిర్ధారణ చేసుకుంటుంటే అక్కడ కూడా లోకల్గా అక్కడ చెప్పుకోవాలనుకుంటే ఎక్కడో బయట నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడి నుంచో నెయ్యి తెప్పిస్తున్నారు. కల్తీ నెయ్యి కొవ్వుతో జంతు కొవ్వుతో చేసిందా అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. అక్కడైతే నెయ్యిలో కల్తీ ఉందన్న సంగతి అయితే తెలిసింది. అంటే దానికి ఉదాహరణ ఏమీ లేదు. 590 రూపాయలు పెట్టి తీసుకునే నెయ్యిని ఇప్పుడు 320 రూపాయలకి. ఎప్పుడన్నా రోజుకి ఇప్పుడు మనకి ముడి సరుకులు, కిరాణా సరుకులు కానీ నిత్యావసర సరుకులు రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఈ రేట్లు పెరుగుతున్న తరుణంలో నెయ్యి అలా తగ్గుతుంది. బయట చూసుకుంటే ఓపెన్ మార్కెట్లో చూసుకుంటే 1000 రూపాయలు తక్కువ మంచి నెయ్యి అంటే ఇది పూస నెయ్యి, ఈ నెయ్యి ఇది చూసుకుంటే 1000 రూపాయలు తక్కువ మీకు ఎక్కడా కూడా దొరకట్లేదు. సరే హోల్సేల్లో తీసుకున్నాం అనేసి అనుకున్నా కానీ 500, 600కి వచ్చింది అనేసి అంటే ఓకే అనేసి అనుకోవచ్చు. 300 రూపాయలకి వచ్చిందంటే ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు రేట్లు తగ్గిస్తాం గురించి అని బడ్జెట్ని తగ్గించే విధంగా చూసుకుంటున్నారా, లేదా పవిత్రకు దెబ్బతీసే విధంగా చూసుకుంటున్నారని కూడా మనం ఈ విధంగా మనం ఆలోచించాల్సిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఇంకోటి విశాఖలో చూసుకుంటే మనకి స్థానికంగా విశాఖ డైరీ పాల ఉత్పత్తుల కేంద్రం ఒకటి ఉంది అక్కడ మనకి. ఆ డైరీలో వాసంగా అక్కడ డైరీ ఒకటి ఉంది. అలాగే అమూల్ డైరీ, ఈ రెండు కూడాను గత ప్రభుత్వం అయితే విశాఖ డైరీలో ఉన్న చైర్మన్ వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తి. ఆయన పశ్చిమ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసిన ఆయన్ని కూడా కాదనుకోని అంటే సొంత పార్టీ వాళ్ళే కదా, రేటు తగ్గించవచ్చు కదా, దేవుడికే కదా, కానీ వాళ్ళకు కూడా అవకాశం కల్పించలేదు. నెక్స్ట్ అమూల్ ప్రోడక్ట్స్. ఈ అమూల్ ప్రోడక్ట్స్ వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ ప్రభుత్వమే దానికి ఒక పబ్లిసిటీగా తీసుకొని ఫుట్పాత్ల మీద చౌరస్తాల దగ్గర అంటే ప్రభుత్వ స్థలం ఏ ప్రభుత్వ స్థలం కనిపించినా కానీ వాళ్ళకి బడ్డీలు పెట్టుకున్న అనుమతులు ఇచ్చి సామాన్యుడు ఎవరన్నా రోడ్డు మీద వారు పట్టుకూటు గురించి రోడ్ల మీద చిన్న బడ్డీ పెట్టుకుంటే ఆగమేఘాల మీద వెళ్ళి కొట్టేసి తీసేసి రచరచ చేసి అధికారులు కూడా వాళ్ళే ప్రత్యేకంగా దగ్గరుండి ఇలాంటి బడ్డీలు పెట్టించి దానికి అమూల్ మిల్క్ ప్రొడక్ట్స్కి దాన్ని ఒక రకంగా మన వాళ్ళు పబ్లిసిటీ చేశారు. అటువంటి వారికి కూడా అవకాశం దక్కించకుండా ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడి నుంచి నెయ్యి తీసుకుని వచ్చారు. ఈ నెయ్యిలో నాణ్యత లేదు. అలాగే ముడి సరుకులు కూడాను దాంట్లో చాలా నాణ్యత లేని ముడి సరుకులు తీసుకొస్తూ ఉన్నారు అని అన్నట్టు కూడాను దాని మీద జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ గంటా శ్రీనివాసరావు గారు వెళ్ళి దాని మీద మొత్తం నెయ్యిని సీజ్ చేయడం జరిగింది.
ఎందుకంటే దాంట్లో క్వాలిటీ లేదనేసి నిర్ధారణకు వచ్చిన తర్వాత ముందు నెయ్యి సీజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ అక్కడ లోకల్‌గా ఉన్న అక్కడి నుంచి నెయ్యి తెప్పించడం అనేది కూడా జరుగుతూ ఉంది. ఇదనేది కూడా ఇంకా ఆ రిపోర్ట్‌లు వచ్చిన తర్వాత ఏది వాస్తవం, ఏది నిజం ఏంటో తెలుసుకునే ప్రయత్నం మనం మళ్ళీ చేద్దాము. థ్యాంక్ యూ. మీ సతీష్ నాయుడు.